రోడ్ల విస్తరణ కావచ్చు, రోడ్ల పనులు అంటే మంచిగా లేవు, నాసిరకంగా అదేవిధంగా గుంతలు అలాగే ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు అని మీరు ప్రభుత్వం తరపున అంటే ప్రభుత్వం ఎందుకు చేయట్లేదని మీరు చెప్పండి. అంటే ప్రజలేమనుకుంటున్నారు? ఎందుకు ప్రజలకు ఏం కోరుకుంటారు? మీరు హ్మ్. ఎక్కడి నుంచైనా తెచ్చిపెట్టండి. మీరు చెప్పిన హామీలు అమలు చేయండి అని అడుగుతారు తప్ప, హ్మ్. అయ్యో! రాష్ట్రానికి డబ్బులు రావట్లేదు. రేపటి నా రేషన్ కార్డ్ ఆపండి. హ్మ్. రేపటి నాకిచ్చే పెన్షన్‌లో సగం తీసుకోండి అని ఏ ప్రజలన్నా వెనకకిస్తారా? జరిగే హ్మ్. పనేనా అది? హ్మ్. అట్లా జరగదు గదా! అంటే ప్రజ ఏమనుకుంటున్నారు అనేది కూడా ప్రజ ఇంపార్టెంట్ ప్రజ ఇక్కడ ప్రజలు మనకి. ప్రజలు హ్మ్. ఏమనుకుంటున్నారంటే, హ్మ్. ప్రజలకి ఏం గావాలి? హ్మ్. ఈయన బోయి ఆయనొచ్చినా, ఆయన బోయి ఈయనొచ్చినా ఎవరు జేబులోంచి ఇయ్యరు. హ్మ్. మన పైసలే మనకిస్తారు. మన నెత్తిన అప్పు తెచ్చిస్తారనేది వాళ్ళ క్లారిటీ ఉంది. హ్మ్. ఆ క్లారిటీ ప్రకారం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీ ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే, ఈ హ్మ్. ప్రభుత్వానికి ఇంకా 1 ఇయరే అయింది. పెద్దగా పెద్ద సమయం ఏం రైట్. కాలేదు. హ్మ్. ఇంకొంచెం టైం ఇయ్యొచ్చు. ఆ హ్మ్. టైం ఇచ్చిన తర్వాత వీళ్ళు నిజంగా వీళ్ళు చెప్పిన ఎజెండా ఏంది? చేస్తుందేంది? హ్మ్. వీళ్ళ హామీలు అమలు చేయడానికి వీళ్ళ వీళ్ళ చిత్తశుద్ధి ఏ రకంగా ఉంది? హ్మ్. ఎందుకంటే ఏపీలో అంటే ఎంత ప్రధానమైన సమయం అంటున్నారు సార్? 2 సంవత్సరాలు కావాలా? 3 సంవత్సరాలుగా? చెప్ ఉన్నది 5 సంవత్సరాలు. ఉన్నది 5 అంటే సంవత్సరాలు. దాదాపుగా ప్రజలేం చెప్తున్నారు? మీరు అంటే అట్లంటే మీకు ఫస్ట్ టైమ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు గెలిచినా గూడా హ్మ్. రాజధాని గట్లయిపోయిండు, పోలవరం గట్లయిపోయిండు హ్మ్. అట్లంటే.